హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం దమ్మాయిగూడ దగ్గరకు వచ్చాము అనమాట. ఈ గవర్నమెంట్ 2 BHK డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దగ్గరకు వచ్చాము. అయితే ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 750 ఫ్లాట్లు అయితే ఉన్నాయన్నమాట. సగం మందికి అయితే ఇల్లు వచ్చేసింది, అది ఉంటున్నారు, మొత్తం గ్రూపేషన్ చేసుకుని వాళ్ళైతే ఉంటున్నారు. మిగతా వాళ్ళకి పట్టాలు వచ్చినాయి, మాకు తాళాలు ఇవ్వలేదు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడైతే మీరు ఆ పట్టా ఏదైతే ఉందో ఆ పట్టా తీసుకొచ్చి ఆఫీసులో ఇచ్చినట్టయితే మీకు వాళ్ళు తాళం చేతులు అయితే ఇస్తారనమాట. ఇప్పుడైతే అందరికి ఇస్తున్నారు. మీరు కూడా ఎవరికైతే తాళం చేతులు రాలేదో వాళ్ళు ఇక్కడికి వచ్చి అయితే మీ పట్టాలు తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి తాళం చేతులు అయితే తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఒకసారి ఎలా ఉన్నాయి ఏందని చూద్దాం. మనకి అందరికైతే ఈ షటర్లు అయితే బయట సైడ్ పెట్టారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి లోపల సెల్లర్లో పెట్టారు, కొంచెం మంచిగా ఎండ గిట్లా ఏం పడకుండా ఉంటుంది వచ్చేసి లోపల పెట్టారు అనమాట. ఒకసారి మనకైతే ఇక్కడ వచ్చేసి 2 లిఫ్ట్లు ఉన్నాయి, ఒక బ్లాక్ వచ్చేసి 2 లిఫ్ట్లు ఉన్నాయి, షటర్లు వచ్చేసి 5 షటర్లు ఉన్నాయి అనమాట. ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాను మీకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. ఇప్పటి వరకు అయితే మనం చూసిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అయితే ఎక్కడైతే సెల్ఫ్లు అయితే ఇవ్వలేదు. మనకి కిచెన్ అయితే ఇక్కడ సెల్ఫ్లు వచ్చేది చూసుకోవచ్చు. కింద సింకుది కూడా మనకి ఇట్లా బాగా మంచి పెద్దగా వచ్చింది. మనకి పైన కూడా ఈ ఒక లోన్ కూడా ఇచ్చారు అన్నమాట పైన ఈ విధంగా. ఇంకొకటి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి హాల్లో చూసుకున్నట్టయితే కొంచెం హాల్ ఎల్ టైప్లో వచ్చింది, కొంచెం మంచిగా పెద్దగా అయితే ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసింది, మన అమెరికన్ స్టైల్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకో బెడ్రూమ్, ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్. ఇక్కడ కూడా లో రూఫ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ అయితే బెడ్రూమ్ ఏం లేవు, మనకి పైన అయితే అది ఉంది. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. పెద్ద బెడ్రూమ్లో ఇది ఒక వాష్రూమ్, అమెరికన్ వాష్రూమ్. 2 వాష్రూమ్ వచ్చాయి. ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ అనమాట. అది వచ్చేసి చూసుకున్నట్టయితే ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఇవాళ వచ్చేసి వీడియో వచ్చేసి. ఇక్కడైతే ఆల్మోస్ట్ అయితే కీస్ ఇస్తున్నారు. ఎవరైనా రాని వారు ఉంటే మాత్రం మీరు అది ఏదైతే ఉందో డీటెయిల్స్ చెప్పేసి అయితే కీస్ అయితే తీసుకోవచ్చు. అలాగే వాటర్ ప్రాబ్లం కూడా మొత్తం అయిపోయింది అనమాట. అంటే వాటర్ అయితే సప్లై అవుతుంది ఇప్పుడైతే. ఇంకా వేరే విషయం వచ్చేసి నా పెండింగ్ వర్క్స్ ఉంటే అవి కూడా ఫినిష్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి క్లీనింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ.